గాయస్, నేను ఇప్పుడు మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. చూడండి గైస్, ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. ఇంకా బౌల్ వేసి ఆయిల్ వేసాను. పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు అన్నీ వేసి దోరగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరకాయలు అన్నీ వేసాం కదా, ఉప్పుని పసుపు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇది వేపిన తర్వాత బాగా మిల్ మేకర్ కోసి నానబెట్టి కోసి పక్కన పెట్టాను కాబట్టి ఇది కూడా ఇందులో నూనెలో కొంచెంసేపు మగ్గాలన్నమాట. ఇది బాగా మగ్గితే పేస్ట్ వస్తుంది అన్నమాట. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నదని చూద్దాం. ఎందుకంటే చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం స్పూన్ కారం వేసుకుందాం. ఈ స్పూన్ కారం వేసి కొంచెంసేపు మళ్ళీ మగ్గబెట్టుకుందాం. మీరు కారం ఎంత ఉందనుకుంటే అంత. మా పిల్లలు తక్కువే తింటారు, కారం ఎక్కువైతే మళ్ళీ ఎక్కువ తినలేదు. అందువల్ల కారం కూడా తక్కువ వేసాను. ఇలా మగ్గిన తర్వాత మనం కొంచెం పెరుగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అన్నమాట. బాగా పెరుగులో మగ్గాలి. కొంచెం పెరుగు వేసిన తర్వాత కొన్ని చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుని బాగా మగ్గపెట్టుకున్న తర్వాత బాగా దగ్గర పెట్టిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఇలా తయారైపోయింది కదా, మనం ఇందులో రైస్ వేసుకుందాం. ఇలా బాగా కొంచెం కలుపుకోవాలి. చూడండి గైస్, ఇది చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఒకసారి మీరు వండి చెప్పండి ఎలా ఉన్నదని. ఓకేనా? లైక్ అండ్ సబ్స్క్రైబ్.